ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీస్ ఎన్కౌంటర్ లో మరణించిన హిడ్మా అతని భార్య రాజరెడ్డి దంపతుల ఎన్కౌంటర్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నరేంద్ర మోడీ సర్కార్ మార్చి 26 నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తామని చేపట్టిన పెద్ద ఆపరేషన్ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్లపై ప్రజా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కానీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఆపరేషన్ కగారుపై వ్యతిరేకత వ్యక్తమైంది. నిరాయుధులను లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారి పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించి వారిని ఏదో క్రమంలో అదుపులోకి తీసుకుని తర్వాత ఎన్కౌంటర్ చేసిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు దేశదాని రాజధానిలో కూడా ఈ ప్రకంపనలు వినిపించాయి. అయితే ఎంతో మంది మావోయిస్టు నాయకులు ఎన్కౌంటర్ చేసిన రాని స్పందన ఒక హిడ్మా ఎన్కౌంటర్ విషయంలోనే వచ్చింది. హిడ్మా నక్సల్స్ కి ప్రధాన కమాండ్ అయిన PLGA ప్లాటూన్ 1 కి, అంటే అది మిలిటరీ కమిషన్ గా చెప్తారు, దీనికి ఆయన హెడ్ గా ఉన్నాడు. పోలీస్ దళాలు ఆదివాసీ ప్రాంతాల్లో ఆపరేషన్ కి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద ఎత్తున ప్రతిఘటించి ఎంతో మంది పోలీసులను చంపిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. అయితే ఆయన స్వతహాగా వచ్చి పోలీసుల మీద దాడి చేసిన చరిత్ర లేవు. కానీ పోలీస్ వర్గాలు మాత్రం పోలీసులు చంపిన దానికి ప్రతీకారంగానే అతన్ని లొంగిపోయేందుకు వచ్చినా అనుమతించకుండా పథకం ప్రకారం అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేశాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన లీడర్ గా ఎదిగిన హిడ్మా ఆయన చావు అనంతరం అంత్యక్రియల్లో ఎవరూ పాల్గొనకూడదని పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించి సుమారుగా వేలాది మంది పోలీసులు హిడ్మా స్వగ్రామమైన సుక్మా జిల్లాలోని పూవర్తి గ్రామంలో మోహరించిన 15,000 మంది వరకు ఆదివాసీ గిరిజనులు అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారంటే దేశమంతా నివ్వెరపోయింది. ఇది కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం 15,000 మంది వచ్చారని తెలుస్తోంది. అంటే గిరిజన జనాలలో హిడ్మాకి ఉన్న ఆదరణ, అతన్ని దేవునిలా కొలిచే సంస్కృతి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత స్పష్టమైంది. ఏది ఏమైనా మావోయిస్టులు కూడా మన బిడ్డలే. వాళ్ళని లొంగిపోమని ఒకవైపు ప్రభుత్వం చెప్తూనే లొంగిపోయే క్రమంలో ఎన్కౌంటర్లు చేయడం అది తగని పని. దీనిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ విమర్శ చేసుకుని ఆయుధాలు వదిలేస్తామన్న వారిని, నిరాయుధీకరులుగా ఉన్న వారిని చంపేయడం భావ్యంగా ఉండదని, తెలుసుకుంటే బాగుండేదని పలువురు విప్లవ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.